రంగురంగుల రాళ్ళు. ఏ రాళ్ళు? ఆ బండ కింద రంగురంగుల రాళ్ళు ఉన్నాయట. ఈ రంగురంగుల రాళ్ళు ఏం చేశాడంటే ఏదో బ్రహ్మాండంగా నున్నగా ఉన్నాయి, ఇవి తీసుకొని కొడితే పిట్ట ఒక దెబ్బ పడిద్దని ఆ రాళ్ళు మొత్తం తీసుకుంటూ పిట్టలను కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బకు పిట్టను కొడతా ఉన్నాడు, కొన్ని తగులుతున్నాయి, కింద పడుతున్నాయి, కొన్ని రాళ్ళు పోయినాయి. ఒక్క రాయి ఉంది, ఇది బాగా ఆ సైజు రాయి ఉంటే ఈ ఒక్క రాయిని ఇంటికి తీసుకెళ్దాం, ఇది రంగుల రంగులు బాగుంది, అన్ని రాళ్ళు వదిలేసాడు. అంటే వాడికి తెలీదు ఈ రాయి ఆ పిట్టలు తీసుకొని కాడుబోలుతో ఈ రాయి ఎగరేసుకుంటూ ఊళ్ళోకి వస్తుండు. ఒక అరుగు మీద ఒక పెద్ద ఆయన కూర్చొని రాయికి వెళ్ళి చూసిండు. రాయి సూర్యకిరణాలకి బాగా మెరుస్తుంది, తల్ తల్ అంటుంది. రాయి బాగుంది. చూసాడు, అది ఇటు చేతులు ఏదో రాయి బాగా మెరుస్తుంది అని పిలిచాడు. బాబు ఇట్రా అని పిలిచాడు. ఏందండి అని వెళ్ళాడు. నీ చేతిలో ఉన్న రాయి ఉంది చూసావా, ఆ రాయి ఇస్తే 1000 రూపాయలు ఇస్తా అంటావు. ఈ రాయికి 1000 రూపాయలు ఇస్తావా? నేనేను అంటావు. పోనీ 10,000 ఇస్తావా అంటావు. 10,000? నేనేను అంటావు. అరే ఆ రాయి నాకు ఈరా 10,000 ఇస్తానండి. నేనేనండి, ఈ రాయి బాగుంది. వాడికి తెలీదు ఈ రాయి బాగుంది, ఈ రాయిని దాచిపెట్టుకోవాలి నేను. సరే 1,00,000 రూపాయలు ఇస్తావా అంట. అసలు ఈ రాయికి నువ్వు 10,000 రూపాయల కానించి 10,000, 1,00,000 రూపాయలకు వచ్చిన అసలు ఏంది రాయి ఇలువేంది? గులకరాయేగా. ఈ రాయికి నువ్వు అంత పెట్టాల్సిన అవసరం ఏంటంటే, ఒరి పిచ్చోడా, అది రాయి కాదు, అది వజ్రం. నేను స్తోత్రం కలుగున గాక. అది వజ్రం రా. అందుకు అడుగుతున్నా, ఇవ్వరా 1,00,000 రూపాయలు ఎత్తి ఇవ్వరా అనండి. అమ్మ బాబోయ్, ఎన్ని వజ్రాలు దేవుడు నాకు ఇస్తే ఆ వజ్రాలన్నీ పాడేసుకొని ఒక్క వజ్రం చేతపట్టుకొచ్చిన నా అంత మూర్ఖుడు లేడు. అది దేశకెళ్ళి టౌన్లో అమ్ముకుంటే కోటేశ్వరుడు అయ్యాడు. దేవుని మాట కూడా వజ్రము లాంటిది. దేవుని స్తోత్రం చెప్పు. అర్థమైంది ఏమన్నా? వాక్య ఇలువ అంటే అది. వాక్యం ఇలువ తెలియని వాడి బతుకు ఎలా ఉంటుందంటే, వాక్యం గురించి ఇంకేది తెలీదో ఏంది, దాని ఇలువేందో తెలీదు. వజ్రానికి రాయికి తేడా లేని వ్యక్తులు అవుతారు. కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా ఇంట్రెస్ట్గా